ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి రెస్క్యూ టీం ఎట్టకేలకు ఒకరి మృతదేహాన్ని వెలికితీసింది. కుళ్లిపోయి నుజ్జునుజ్జుగా మారిన మృతదేహాన్ని అంబులెన్స్లో నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందజేస్తారు. శేఖరాచారి, చెప్పండి. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి రెస్క్యూ టీం ఒక మృతదేహాన్ని వెలికి తీసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అప్డేట్స్ ఏమైనా తెలిసాయా? మమత, కొద్దిసేపటి క్రితమే మనకు అక్కడి నుంచి పూర్తిగా అనధికారికంగా వచ్చిన అప్డేట్ ఏంటంటే, లోపల ఉన్నటువంటి ఏదైతే టన్నెల్ బోర్డ్ మిషన్ ఉందో దాని ముందు భాగంలో మనం ఉదయం నుంచి చెప్తా ఉన్నాం. ముందు భాగంలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు. ఉదయాన్నే దాని చెయ్యి కూడా కనిపించింది అని చెప్పేసి అదే చోట ఆ శిథిలాలు తొలగించినటువంటి రెస్క్యూ టీం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో శిథిలాలు తొలగించారు. అయితే ఫస్ట్ జేసీబీ సాయంతో తొలగించే క్రమంలో చెయ్యి కనిపించిందని చెప్పారు. ఆ చెయ్యి కనిపిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఆ శవం వాళ్ళకు అంటే చిందరవందర అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మళ్ళీ మాన్యువల్ గా అక్కడ తవ్వకాలు జరిపారు. మాన్యువల్ గా తవ్వినటువంటి దాంట్లో ఒక మృతదేహం అయితే బయటకు తీశారు. ఆ మృతదేహాన్ని తీసిన వెంటనే అయితే అధికారికంగా చెప్పకుండానే ఆ మృతదేహాన్ని పూర్తి స్థాయిలో హుటాహుటిన టన్నెల్ బయటకు తీసుకొచ్చేసి అప్పటికే సిద్ధం చేసినటువంటి అంబులెన్స్ ను హుటాహుటిన టన్నెల్ నుంచి బయటికి ఏదైతే జేపీ గెస్ట్ హౌస్ ఉందో బయట జేపీ గెస్ట్ హౌస్ వరకు కూడా తీసుకొచ్చారు. అక్కడి నుంచి మొత్తం రూట్ అంతా ముందే క్లియర్ చేసి వైద్య సిబ్బంది సహాయంతో అక్కడి నుంచి ముందస్తుగా నాగర్ కర్నూలులో ఉండేటువంటి వైద్య సిబ్బంది అంతా కూడా అలర్ట్ చేశారు. నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి సమాచారం అందుతా ఉంది. పూర్తి స్థాయిలో మనం అంటే ఇది 16 రోజుల నుంచి చేస్తున్నటువంటి రిస్క్ లో ఇది కొంత పురోగతి అని చెప్పవచ్చు. అక్కడ చిక్కున్నటువంటి 8 మంది ఆచూకీ కూడా 16 రోజుల నుంచి లభించకపోగా రాత్రి నుంచి కూడా కొంత పురోగతి కనిపించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇక కేరళ నుంచి వచ్చినటువంటి ఏవైతే జాగిలాలు ఉన్నాయో ఆ జాగిలాలు గుర్తించినటువంటి ఆ కుక్కలు ఏవైతే ఉన్నాయో శునకాలు అవి గుర్తించినటువంటి ప్లేస్లు ఏవైతే 2 ఉన్నాయో ఆ ప్లేస్లను D1, D2 గా గుర్తించారు. అయితే D1 లో తవ్వకాలు జరిపితే ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. అయితే D2 లో మాత్రం ఈ డెడ్ బాడీ దొరికింది. అంటే దీన్ని బట్టి చూస్తే అక్కడ ఎవరైతే మిషన్ సంబంధించినటువంటి టన్నెల్ బోర్డ్ మిషన్ సంబంధించినటువంటి ఆపరేటర్స్ ఉంటారో దాంట్లో ఒక రై ఉండవచ్చు అని చెప్పేసి కొంతమంది అంచనా వేస్తున్నటువంటి నిపుణులు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా? ఎవరైనా స్పందించారా? వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఇప్పటికీ అక్కడ ఎవరు కూడా లేరు. అయితే ప్రస్తుతం వాళ్ళకు కొంత షెల్టర్ ఎక్కడో కల్పించారు. కొంతమంది అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, కొంతమంది వాళ్ళకి షెల్టర్ కల్పించారు. ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారం తెలుసుకుంటే వాళ్ళు బాధపడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇన్ని రోజులైంది, ఇప్పటి వరకు మా వాళ్ళు ఇంతకు దొరికినటువంటి వాళ్ళ దాంట్లో ఎవరి డెడ్ బాడీ అయి ఉంటుంది, ఎవరు మనిషి అయి ఉంటాడని చెప్పేసి కూడా వాళ్ళు ఆతృతగా అడుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే మొత్తంగా దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే గుర్తించినటువంటి బాడీ బయటకు తీసినటువంటి బాడీ ఎవరిదని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా నిపుణుల ద్వారా దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాళ్ళ ఒక కంపెనీకి చెందినటువంటి యూనిఫామ్ ఉంటుంది. తర్వాత అక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళ చేతులకు ఉన్నటువంటి కడియాలు ఇవన్నీ ఆధారంగా చేసుకుని పుట్టుమచ్చల ఆధారంగా అంటే ఇవన్నీ ఆధారంగా చేసుకోవాలంటే ఆ పూర్తి స్థాయిలో ఇప్పటికే నుజ్జు అయినట్టుగా తర్వాత కుళ్ళిపోయినట్టుగా మనకు అనధికారికంగా సమాచారం వస్తుంది. పూర్తి స్థాయిలో మనకు సమాచారం అధికారికంగా రావాలంటే ఖచ్చితంగా DNA పరీక్షలతో పాటు దాన్ని పంచనామా చేయాల్సి ఉంటుంది, పంచుల సమక్షంలో చేయాల్సి ఉంటుంది, తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళ నిపుణుల సమక్షంలో చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకు బాడీ అప్పజెప్పే అవకాశం ఉంటుంది. ఇది కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కేవలం ఒకే ఒక బాడీ అంటే 16 రోజుల నుంచి కూడా రెస్క్యూ చేసినప్పటికీ ఒక్క బాడీని ఐడెంటిఫై చేశారు. మరి రెస్క్యూ లోపల చేస్తా ఉన్నారు. మరికొన్ని బాడీలు ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దొరికినటువంటి డెడ్ బాడీని మాత్రం ఎలాంటి ఉదయం నుంచి కూడా రెస్క్యూ చేస్తున్నప్పటికీ అనధికారికంగా సమాచారం ఉన్నప్పటికీ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు కూడా ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలిస్తున్నప్పటికీ కూడా అధికారికంగా మాత్రం సమాచారం అయితే ఇవ్వట్లేదు. మమత. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.